మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడ్చల్లోని మార్కెట్ రోడ్డులో ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకరు మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక్కసారిగా సిలిండర్ పేలుడు ధాటికి కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. రైట్, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా. రైట్ ప్రవీణ్, మన విజువల్స్ చూస్తున్నాం. ఒక్కసారిగా ఆ ధాటి కంటే పేలుడు శబ్దం ధాటికి కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్, బిల్డింగ్ అంతా కూడా అది ఒక వ్యక్తి మీద కూడా కూలిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ హాస్పిటల్లో చనిపోయారని చెప్పి తెలిసింది. అసలు మిగిలిన వారు ఏం చెప్తున్నారు, వారి కండిషన్ ఏంటి, అసలు ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? ఆశా, అయితే మేడ్చల్ జిల్లా మేడ్చల్ టౌన్ లోన ఏదైతే ఈ రోజు ఉదయం అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన చాలా విషాదకరం అనే చెప్పాలి. దాంట్లోపల మొత్తం టోల్గా చూసుకుంటే మనము అయితే సీసీ కెమెరాలో కూడా ఆ యొక్క పేలుడు క్లియర్ గా కనబడుతుంది. అయితే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడం చేత ఇల్లు మొత్తం టోల్గా కుప్పకూలింది. అయితే ఈ మాజీ ఎంపీటీసీ ఎవరైతే మురళి ఉంటారో మురళి నివాసంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. ఇద్దరే ఆ యొక్క పేలుడు సంబంధించిన సమయం లోపల అక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఆ యొక్క భారీ పేలుడుకు ఆ యొక్క స్లాబ్ మొత్తం కూలిపోవడంతో భారీ గాయాలు కూడా తగిలినాయి. వాళ్ళని ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు భారీ శబ్దం వినబడంగానే స్థానికులు కూడా భయభ్రాంతకు గురయ్యారు. ఉటావుటిన ఇంటి దగ్గరికి చేరుకుని వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. తరలించే లోపే చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనాయి. పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అని చెప్తున్నారు. అయితే సంఘటన స్థలానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది ఉంటుందో అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా చేరుకుని ఈ యొక్క పేలుడుకు కారణాలు